జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ జనసేన అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును జనసేన ప్రకటించింది. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు రెడీ చేయాలని పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ప్రకటించింది. జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. పవన్ ఏదైతే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ఎమ్మెల్యే స్థానం అయితే ఖరారైంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాగబాబు పేరు తరచూ వార్తల్లోకి వస్తుంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరునైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కూడా గత 2 రోజుల క్రితం చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల దీనికి సంబంధించి ఎన్నికల హడావుడి అయితే మొదలవుతుంది. అయితే గ్రాడ్యుయేట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముగియడంతో దీనికి సంబంధించి ఎమ్మెల్యేల కోటాలు భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తుగా మొదలైంది. అయితే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి అయితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా అంగీకారం కుదరటంతో ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలోనే ఈ యొక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంబంధించి 2 రోజుల క్రితం భేటీ అయిన దీనికి సంబంధించి కూడా మాట్లాడినట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఈ భేటీలో నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైంది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సహా పలు అంశాలపై కూడా వాళ్ళిద్దరి మధ్య గతంలో చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఏదైతే జనసేన అభ్యర్థి కొండల నాగబాబు పేరునైతే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు అధికారికంగా. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని కూడా నాగబాబుకి సమాచారం ఇచ్చారు. అలాగే నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని కూడా పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా కూడా ఏదైతే నాగబాబు గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి ఎమ్మెల్సీగా అని వేరేగా మంత్రి పదవి దక్కే విధంగా కూడా పలు సమాచారం అందిన విధంగా ప్రజల్లో అంటే జనసేన నేతలు గాని కార్యకర్తలు గాని ఆయనకి పదవి రావాలని కూడా కోరుకోవడం జరిగింది. గతంలో సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ఆయన శాసన మండలికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ ఆయనకి ఇస్తారని చెప్పి పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కందుల దుర్గేష్ ఉన్నారు ఆ శాఖ. ఇక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంటుంది? దీనిపై అప్డేట్స్ ఏంటి? పవన్ ఏదైతే నాగబాబుని చంద్రబాబు కూడా గతంలోనే తీసుకునే విధంగా అయితే ఆయన ప్రణాళికలు రూపొందించారు. అయితే కొన్ని కారణాలతో కొన్ని సమీకరణాలు దృష్ట్యా అదే ఏదైతే కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం ప్రభుత్వం ఏర్పడటంతో కొన్ని ఏదైతే వీళ్ళ ఇద్దరి మధ్య కొన్ని ప్రత్యేకంగా ఎవరిని తీసుకోవాలనే ప్రణాళిక రూపొందించుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా కూటమి 3 పార్టీలు ఒక మాటతో నడవాలనే ఉద్దేశంతో కొంతమేర ఈ సమీకరణాల దృష్ట్యా కుల సమీకరణాలు కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా అది ఇవ్వటం జరిగింది గతంలో. అందుకే నాగబాబును కూడా పక్కన పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నాగబాబుకి పవన్ కళ్యాణ్ మంత్రి పదవి ఇప్పించుకోలేకపోయాడు, లేదా ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించుకోలేకపోయాడనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు కూడా నడిచినాయి. అదే క్రమంలో చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాగేంద్ర బాబు కష్టపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కనుకే ఆయనకి పార్టీ పదవి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. అదే క్రమంలోనే దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ఈ యొక్క పదవిని అప్పచెప్పి ఎమ్మెల్సీ పదవి ముఖ్యంగా అయితే ఎమ్మెల్సీ అప్పచెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ అనంతరం కూడా నాగేంద్ర బాబుకి మంత్రివర్గ విస్తరణలో మంత్రి ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో వచ్చిన సినిమాటోగ్రఫీ కింద ఈ పదవి ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా అప్పట్లో ఆ పదవికి సంబంధించి ఇవ్వలేదు కనుక రేపు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆ మంత్రివర్గ విస్తరణలో కొందరికి ఏదంటే గతంలో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 2 సంవత్సరాలన్నర మంత్రి పదవులకు మళ్ళీ
మార్పులు చేర్పులు ఉంటాయని మొదట్లో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. దాని పరంగా చూసుకుంటే కొందరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉంది కనుక అప్పుడు ఏ శాఖ కేటాయిస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.